గారి సంవత్సరంలో మొట్టమొదటిగా పరిశుద్ధం ఈ విధంగా మనమందరం సమాజంలో కూడుకొని యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆత్మతోను సత్యముతో ఆరాధించి ఇప్పటి వరకు మన మనసుతోను ఆత్మతోను యేసుక్రీస్తు తండ్రి దేవుని పాటల ద్వారా మహింపరచని ఉందాం. ఉదయకాల సమయంలో ఆరాధన ఎందుకు ఉదయకాల సమయంలో జరగలేదు మీ అందరూ తెలుసు. మన గ్రామంలోనే తల్లి గారు, బహుశా పేరు తెలీదు, తల్లి గారు శరీరమచ్చి ఆత్మ మరియమ్మ గారు శరీరమచ్చి ఆత్మ వేరుపరిచి ఆ బరియల కార్యక్రమం ఉండాలి కాబట్టి ఉదయకాల సమయంలో ఆరాధన జరపలేకపోయాము. అదేవిధంగా మనమందరము దేవుని ఎందుకు కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నాము కాబట్టి తప్పనిసరిగా పరిశుద్ధము సమాజంలో కూడుకొని మన తండ్రి దేవుని యేసుక్రీస్తు ఆరాధించాలని మనమందరం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో ఈ విధంగా ఆరాధన ఏర్పాటు చేసుకున్నాము. ఇది గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రభు మన మధ్యలో ఉన్న సహోదరుడు రాంబాబు గారు ఈరోజు వాక్య పరిచయం చేస్తారని ముందుగానే చెప్పుకున్నారు కాబట్టి వారికి సమయం ఇద్దాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం దాకా మనం చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథములు వారిని చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం దాకా చదువుకుందాము. మన మధ్యలో ఉన్న సహోదరుడు రాజేష్ వచ్చి చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం దాకా సహోదరుడు రాజేష్ చదువుతుండగా బైబిల్ వారు కలిసి పరిశీలించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు చదువుకున్నాం. ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దృష్టులను లేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలో నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపు నిమిత్తము. వాక్యపరమైన సహోదరు రాజేష్కి మా తరపున సంగతుల ప్రత్యేక వందనాలు. ముందుగానే సహోదరుడు వాక్యపచ చేస్తారని మన మధ్యలో సార్ రాంబాబు గారు ఉన్నారు. మరి కొద్ది నిమిషములు, ఒక 50 నిమిషాలు వాక్యపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సహోదరుడు రావాల్సిందిగా వాక్యపరచని ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలియనటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఈ స్థలంలో అనిపించేసినటువంటి మీ అందరికీ
మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వినిపిస్తుందండి నా మాట? వస్తుంది కదా? ఓకే. ఈ దినం మనం ఆలోచించబోయే అంశం గురించి మొదటగా అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం నుంచి బైబిల్ పరంగా సోదరులు చదివి ఉన్నారు. సాధ్యమైనంత వరకు మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి ఉన్నటువంటి మాటల్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త ఎవరంటే యోహాను గారని మనం అక్కడ బోధ సహోదరులు కూడా మనకు తెలియజేసి ఉన్నారు. ప్రకటన గ్రంథం రాసే టయానికి ముందుగా బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే 7 అనే మాటను ఉపయోగించి అనేక పదాల ద్వారా 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథకర్త మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవానికి దేవుడు యేసుక్రీస్తు గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను తన దూతల ద్వారా యోహాను గారితో తెలియజేసి యోహాను గారి చేత రాయించినటువంటి సంగతి. మనం అన్ని పత్రికలు అంటాము, ప్రకటన దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాం? ప్రకటనలు అంటాం కదా. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రకటన అంటే తెలియజేసే సమాచారం అన్నమాట. ఇక్కడ 7 సంఘాలు మాట్లాడుతున్నారు. ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఎఫెసీ అనేది కూడా ఒక సంఘం, అది ప్రాముఖ్యమైన సంఘం. మనం ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రకటన 2:1. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? మొదట ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, అంటే ఏ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారంటే ఎఫెసులో సంఘం. ఎఫెసులో సంఘం అనగానే ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతకుముందు అంటే సువార్త పరిచర్యలో పౌలు గారి ద్వారా సంఘం ఏర్పడిందనే విషయాలు మీకు తెలుసని నేను అనుకుంటాను. మీకు మచ్చుకు తెలియడానికి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం చివరిలో, అంటే మీరు తీయొద్దులండి, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము చివరి వచనాలు మనం చూస్తే అపోస్తలు చేసినటువంటి సువార్త ప్రయాణాల్లో 2వ ప్రయాణం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కొరింథీ ప్రాంతానికి వెళ్ళి కొరింథీ నుంచి మరలా తిరిగి వచ్చినప్పుడు ఎఫెసీ ప్రాంతానికి వెళ్తారు. ఎక్కడికి? కొరింథీ నుంచి ఎఫెసీకి వస్తారు. సో ఎఫెసీలో మొట్టమొదటిగా 2వ ప్రయాణంలో అక్కడికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి కొంతమందిని యూదులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళని ఒప్పించు యేసుక్రీస్తుని బోధించిన సందర్భాలు మనం 2వ సువార్త ప్రయాణంలో పౌలు గారి ద్వారా చేసిన ఎఫెసీ పరిచర్యను మనం చూస్తాం. తర్వాత మరలా 3వ పరిచర్యను చూస్తే మనం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం, ఇది 3వ సువార్త ప్రయాణం, 1వ వచనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా. చాలు. ఇక్కడ 1వ వచనంలో ఏముంది? పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చినప్పుడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి వచ్చారు? ఎఫెసీ ప్రాంతానికి 3వ సువార్త ప్రయాణంలో వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మన బ్యాక్గ్రౌండ్ చూస్తే మొదట కొంతమంది శిష్యులు ఏర్పరచుకున్నారు. వారు దాదాపు 12 మందిని మనం 7వ వచనంలో చూస్తాం. 19 చూస్తే వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు, అంటే 12 మంది శిష్యులతో ఎఫెసీ ప్రాంతంలో మొదట పౌలు గారు శిష్యులు ఏర్పరచుకొని వారు ప్రశ్నించారు, మీరు బాప్తిజం పొందినప్పుడు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్న సంగతి మేము లేదు, మాకు తెలియదు అన్నప్పుడు పౌలు గారు వారికి బోధించాడు. పరిశుద్ధాత్మ గురించి బోధించి యోహాను గారు కేవలం మారు మనసులకు మీకు బాప్తిజం ఇచ్చారు, కానీ యేసుక్రీస్తు వారు తర్వాత మళ్ళీ నా వెనక వచ్చి నాకన్నా శక్తిమంతులని యోహాను గారు చెప్పారు కాబట్టి మళ్ళా యేసుక్రీస్తు గారిని కూర్చున్నటువంటి బాప్తిజం పొందాలని చెప్పి వాళ్ళని శిష్యులుగా తయారు చేసి వారికి బాప్తిజం ఇచ్చారు. 12 మందితో ప్రారంభమైంది ఇప్పుడు ఎఫెసీల సంఘం. అక్కడ నుంచి ప్రారంభమవుతూ ఉన్న కొన్ని క్రమంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఆ సమస్యలు కూడా మనం ఆలోచన చేస్తే 8వ వచనం చూద్దాం ఒకసారి. 19 అండి. తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యాన్ని గురించి తర్కించు ఒప్పించు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తరన్ను అని ఒక పాఠశాలలో తర్కించు వచ్చును. కొంతమందికి ఇలా సువార్త బోధిస్తున్నప్పుడు కొంతమందికి నచ్చలేదు, బహిరంగంగా దేవుని దూషించినప్పుడు వాళ్ళని వదిలేసి పౌలు గారు ఏం చేశాడంటే ఒక పాఠశాల తీసుకొని అక్కడ 3 నెలల నుండి వారికి బోధన చేశాడు. ఆ తర్వాత 2 ఏళ్ళ వరకు ఇలా జరిగిందనే విషయం మనకి 10వ వచనంలో చూస్తాం.
2 ఏళ్ళ వరకు ఇలా జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఎఫెసీ ప్రాంతంలో సంఘం బలపడుతుంది. 12 మందితో స్టార్ట్ అయింది, కొంచెం బలపడుతుంది. ఆ సువార్త ఎక్కడి వరకు వెళ్ళిందంటే 10వ వచనం. 2 ఏళ్ళ వరకు ఎలా జరిగింది కనుక యూతులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాకుండా వారందరూ ప్రభు వాక్యం వినిరి. సో ఇలా వాక్యం వింటూ వెళ్తున్నారు. ఆసియాలో ఉన్నటువంటి వారందరూ విన్నారు. అంతేకాదు పౌలు చేత అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. వ్యాధులతో బాధపడే వారు స్వస్థపరచబడ్డారు, రోగాలతో ఉన్న వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అదే కాకుండా ఇంకా పౌలు చేతి తగిలినటువంటి చేతి కొట్లే కానీ ఈ నడిగట్లే కానీ అవి తాగినా కూడా వాళ్ళు ఏం చేసేవారంటే స్వస్థపరచబడ్డారు అనమాట. అంత గొప్పగా దేవుడు పౌలు చేత ఎఫెసీ ప్రాంతంలో సువార్తను విస్తరించేలా చేశాడనమాట. ఇప్పుడు సువార్త ఎఫెసీ ప్రాంతానికి ఎవరి ద్వారా వచ్చింది? పౌలు ద్వారా వచ్చింది. పౌలు ఎఫెసీలో సంఘాన్ని స్థాపించాడు. పౌలుకి జతపని వారుగా కొంతమంది కూడా ఉన్నారు. ఎవరు? అపోల్లో అని ఒక ఆయన ఉంటాడు. అపోల్లో, కొరింథీలో ఉన్నటువంటి అపోల్లో ఇక్కడికి వస్తాడు అనమాట, ఎఫెసీ కూడా. సో పౌలు, అపోల్లో, ఇంకెవరు ఉంటారంటే కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఉన్నారు భార్యాభర్తలు. ఎవరు? అకులా, ప్రిస్కిల్లా, పౌలు, తిమోతి, ఇంకెవరు? అపోల్లో. వీళ్ళందరూ ఎఫెసీ ప్రాంతంలో సువార్త పరిచర్య చేసేవాళ్ళు అనమాట. సో ఎలాగేమవుతుంది? సువార్త మెల్లమెల్లగా ఎఫెసీ ప్రాంతంలో బలపడుతున్నప్పుడు కూడా కొన్ని అడ్డంకులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఎఫెసీ ప్రాంతం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఆసియా పట్టణంలో ఉన్నటువంటి పట్టణంలో ఎఫెసీ ఒక ముఖ్య పట్టణం అనమాట. అక్కడ కొంతమంది మాంత్రిక విద్య నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఏ విద్య? మాంత్రిక విద్య. ఈ మాంత్రిక విద్యని ఎవరో యూదులు కానీ దేవుని సంబంధాలు కానీ వేరే వాళ్ళు నేర్చుకోవాలంటే ఓకే, కానీ ఆ మాంత్రిక విద్య నేర్చుకొని బోధించేవాడు ఎవరో తెలుసా? యూదులు. ఒకసారి మనం చూద్దాం. 19:13. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు. ఇక్కడ మాంత్రికులుగా ఎవరున్నారు అంటే యూదులు సాధారణంగా అది చేయకూడదు, కానీ యూదుల్లో కూడా మాంత్రిక భాషను అభ్యసించి మాంత్రిక భాషను బోధించి నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారంటే అప్పుడు ఆ ప్రాంతం ఎంత దారుణంగా ఉందని మనం అర్థమవుతాం. మనకి మీరు గుర్తించాలి ఈ విషయం బట్టి. అయితే పౌలు చేసిన బోధన బట్టి ఏమన్నారంటే అక్కడ జరిగినటువంటి అద్భుతాలు బట్టి ఆ మాంత్రిక విద్యను అభ్యసించి బోధించే వాళ్ళు కూడా ఏం చేశారంటే మారు మనసు పొంది ఆ మాంత్రిక విద్యను సంబంధించిన ఆ గ్రంథాలన్నీ కూడా తగలబెట్టేశారు. సో మెల్లమెల్లగా ఏమవుతుంది? సంఘం బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొక ప్రధాన సమస్య, చివరిగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే అక్కడ ఒక పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లాంటి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం నుండి ఎవరంటే అర్తెమీ మహాదేవి. ఏం పేరు? అర్తెమీ మహాదేవి అనేటువంటి ఒక గుడి అక్కడ ఎఫెసీలో ప్రసిద్ధి చెందిందనమాట. చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో ఆసియాలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వచ్చేసి ఆమెకి మొక్కేవాడు అనమాట. ఆమె ఎక్కడ పైనుంచి ఊడిపోయినటువంటి దేవతని వాళ్ళు విశ్వసించేవాడు. అలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఎఫెసీ పట్టణం అనేక యూదులు కానటువంటి అన్ని జనులకు అది కేంద్రంగా ఉందన్నమాట. అక్కడ ఒక కంసాలి ఒక ఆయన ఉండేవాడు. కంసాలి గారు ఏం చేస్తారు? విగ్రహాలు బంగారంతో చేస్తారు కదా, లోహాలతో. ఈయన ఏం చేసేవాడంటే, ఆయన పేరు దేమేత్రి అని ఒక కంసాలి ఏం చేసేవాడంటే ఆ అర్తమీదేవి గుడికి సంబంధించినటువంటి ఆ నమూనాని, ఆ ప్రాకారాలు కలిగినటువంటి ఆ నమూనాని ఏం చేసేవాడంటే వెండితో తయారు చేసి అక్కడ అమ్మేవాడు ఆ పట్టణంలో. తిరునాళ్ళగా జరుగుతుందండి. మీకు అర్థం కావాలంటే తిరునాళ్ళ జరుగుద్ది. తిరునాళ్ళగా వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళు? తిరుపతి వెళ్ళామనుకోండి, అక్కడ గుళ్ళు అమ్ముతారుగా, తిరుపతి బొమ్మ ఉన్నటువంటి ఫోటోలు అమ్ముతారుగా. సో అట్లాంటిదే ఇక్కడ కూడా అర్తమీదేవి గుడికి సంబంధించినటువంటి వెండి నమూనాతో చేసినటువంటి ఆ బొమ్మల్ని నేను అమ్మేవాడు. అక్కడికి వచ్చేటువంటి ఏం చేసేవాడు? సందర్శకులు, భక్తులు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. దీనివల్ల లాభం ఎవరికే? ఆ తయారు చేసే ఆ అర్తమీదేవి బొమ్మ తయారు చేసే కంసాలి ఆయనకి లాభం. కొనుక్కునేవాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. పౌలేమో ఒక పక్క నుంచి ఏం చేస్తున్నాడు? ఎఫెసీల సంఘాన్ని స్థాపించుకుంటూ బలపరుచుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఆయన చేత అద్భుతాలు చేస్తున్నాడు. ఒకవైపు నుంచి ఏముంది? అర్తమీదేవి ఆ గుడిలో ఉంది, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చాలా పెద్దదే. అక్కడేమో దేవుని పేరు మీద కొంత వ్యాపారం జరుగుతుంది, దేవుని నమూనా బొమ్మల ద్వారా. అక్కడ ఆయన చేసేటువంటి ఆయన లాభం పొందుతున్నాడు. ఇది పౌలుకి, అంటే పౌలు వల్ల బలపడుతుంది. ఇక్కడేమో ఈయనకి ఏమవుతుందంటే పౌలు చేసే సువార్త ఇతని లాభానికి దెబ్బతీసేస్తుంది అనమాట. ఎవరికి? దేమేత్రి అనే కంసాలు చేసేటువంటి ఆ బొమ్మలకి ఎఫెసీలో సంఘం బలపడటం వల్ల ఈయన రాబడి తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే పౌలు ఎదుర్కోవడానికి ఆయనకి లేక ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని పోగేసుకొని, ఇదిగో మనకి ఎప్పటి నుంచో ఆరాధ్యంగా ఈ అర్తమీదేవి ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పౌలు అనే ఒక ఆయన వచ్చి మనుషులతో చేసిన దేవత కాదు, దేవుడు కాదు అని చెప్పి మన అర్తమీదేవి యొక్క క్షమించండి, వినిపిస్తుందండి? ఇప్పుడు తక్కువే ఉందనుకుంటా.
అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు అర్తమీదేవి వల్ల వచ్చేటువంటి సంపాదన రాబడి ఆయనకి తగ్గిపోయింది. కారణం ఏంటంటే పౌలు చేసేటువంటి సువార్త సేవ బలపడుతుంది, ఇక్కడ రాబడి తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు ఈయన దేవేంద్రి? ఆ ప్రాంతంలో ఉండే కొంతమంది అంటే ఆ దేవిని విశ్వసించే కొంతమంది భక్తుల్ని, ఆ ప్రాంత ప్రజల్ని ఏర్పాటు చేసుకొని, పోగు చేసుకొని, గుంపులుగా చేసుకొని, ఇగో కొత్త ఆయన వచ్చాడు ఎఫెసుకి, పౌలైన ఆయన దేవుళ్ళు అంటే మనుషులతో చేసే బొమ్మలు కాదు, దేవతలు కాదు అని చెప్పి బోధ చేస్తున్నాడు. దీనివల్ల నా వ్యాపార సంగతి పక్కన పెడితే ముందు మన దేవి సంగతి, మన దేవత సంగతి, ఆ గుడి సంగతి అది మొత్తం ఆమె తగ్గిపోతుంది, ఆ మహిమ తగ్గిపోతే దీనికి కారణం ఎదురైపోతున్నాడు అని చెప్పి పెద్ద అలజడి రేపేశాడు అనమాట. పెద్ద పెద్ద గుంపులుగా పోగేసుకొని అర్తమీదేవి జై అనుకుంటా వచ్చి పౌలు దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పౌలుని, ఆయనతో పాటు ఉన్న కొంత సహోదరులు తీసుకెళ్లి ఒక నాటకశాల అంటే ఒక జైలు లాంటిది అనుకుని ఒక ఇంట్లో బంధించేశారు. ఎవరిని? పౌలుని, పౌలతో పాటు ఉన్నటువంటి ఆయన సహచరులు ఏం చేశారు? బంధించేసి అలా ఉంచేశారు అనమాట, హౌస్ అరెస్ట్ లాగా. ఇప్పుడు పౌలుకి ఎక్కడికి వెళ్ళా సరే ఆయనకు ఒక అలవాటు ఉంది, ఆయనకు ఛాన్స్ ఇస్తే మాట్లాడేస్తాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని చేస్తున్నాడు, అసలు ఏం బోధిస్తాడని ఆయన్ని రక్షించుకోవడానికి ఆయన మాట్లాడతాడు. కానీ ఇక్కడ మొత్తం గలిబిలిగా ఉంది కాబట్టి బయటకు వస్తే ప్రమాదం అని చెప్పి ఏం చేశాడంటే ఆయన బయటకు రానివ్వకుండా పౌలుకి పై అధికారులు కొంతమంది స్నేహితులు ఉంటే ఆ స్నేహితులు ఏం చేశారంటే ఆయన ద్వారా పౌలు పైకి రానియకుండా మన గ్రామంలో కరణంగారు అంటారు, మీకు ఐడియా ఉంది లేదు? కరణంగారు అంటే మన పొలాలకు సంబంధించిన అమ్మాలన్నా కొనాలన్నా, స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన రాస్తారనమాట స్టాంప్ పేపర్ మీద. మన సంతకం పెడతారు, చదివి వినిపిస్తారు, మన సంతకాలు పెడతాం అది అన్న తర్వాత. అంటే తెలియగలవాడు. ఆయన ఏం చేస్తాడంటే పౌలు వాళ్ళు చెప్తారు దేవేంద్ర తరపు ఉన్న వాళ్ళకి ఏమని, ఇలా మన గుడిని దోచుకోలేదు, మన దేవతని దూషించలేదు, ఆయన కేవలం స్వార్థం చేసుకుంటూ వెళ్తున్నాడు. మనం పౌలుని రేపు పొద్దున ఏదైనా పై అధికారి దగ్గర తీసుకెళ్లి విచారణ తీసుకెళ్తే పౌలు మీద మనం మోపే నేరం ఏమీ లేదు, మనమే మళ్ళీ రేపు పొద్దున ఫాల్స్ అయిపోతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి కరణం గారు వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి వాళ్ళు మళ్ళా చిన్నబడి వెళ్ళిపోతారు. సో ఇలాగా 12 మందితో ప్రారంభమైంది. కొన్ని సమస్యలు వచ్చాయి, దేవుడు అద్భుతాలు చేయించాడు పౌలు ద్వారా, అనేకులు విశ్వసించారు. మరలా కొన్ని సమస్యలు వచ్చాయి, దాన్ని అధిగమించారు. ఫలితంగా అక్కడ ఏమొచ్చిందంటే చివరికి ఎఫ్ఎస్సిలో సంఘం ఏర్పడింది. అంటే ఎఫ్ఎస్సిలోకి ఎలా వచ్చింది అనడానికి మీకు కొంచెం ఇంట్రొడక్షన్ లాగా చెప్పారు. అర్థమైందా ఎఫ్ఎస్సిలోకి సంఘం ఎలా వచ్చిందో? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం చదవండి ఒకసారి, మీకు ఎఫ్ఎస్సిలోకి సువార్త ఎలా వచ్చింది, సంఘం ఎలా ఏర్పడింది, మీ విషయాలు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ఎస్సిలోకి ఏమొచ్చింది? సంఘం వచ్చింది. ఇప్పుడు ఎఫ్ఎస్సిలో అన్య జనులు ఉన్నారు, యూదులు ఉన్నారు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మెల్లమెల్లగా ఏమవుతుందంటే యూదుల్లో నుంచి క్రైస్తవులకు వచ్చి ఇట్లాగా మెల్లమెల్లగా ఏమవుతున్నారు, కన్వర్ట్ అవుతున్నారు, సంఘం బలపడింది. ఇప్పుడు సంఘం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎప్పుడు? పౌలు సువార్త ప్రయాణాల్లో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు. ఎప్పుడు? పౌలు సువార్త ప్రయాణాల్లో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సంఘం ఏర్పడింది. కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత, దాదాపు ఒక 10-15 ఏళ్ళు అయిపోయిన తర్వాత పౌలు రోమాచారంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పౌలు రోమాచారంలో ఉండి ఎఫెసీయులకు ఒక పత్రిక రాస్తున్నాడు. దాన్ని ఏమన్నా మనం ఎఫెసీ పత్రిక, ఎఫెసీలో రాసిన పత్రిక. ఆయన ఎక్కడి నుంచి రాశాడంటే రోమాచారంలో నుంచి ఈ పత్రికని పౌలుగా రాశాడు. ఇప్పుడు ఒకసారి మనం ఎఫెసీ పత్రిక వద్దారండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో చదివిందేమో సంఘం ఎలా ఏర్పడింది అనేది. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఎఫెసీ ప్రాంతాలకి ఈయన పత్రిక రాశాడు సంఘానికి పౌలు గారు. ఎక్కడి నుంచి అంటే రోమాచారంలో. ఈ రాస్తున్నప్పుడు ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయం 15 వచ్చిన మాట మనం చదువుతాం. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన 1:15. ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. 2 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఒకటేంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం. వింటున్నారండి? అర్థమవుతుందా? ఒకటేమో ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచవలసినటువంటి విశ్వాసం గురించి, 2 పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్నటువంటి విశ్వాసం గురించి. 2 విశ్వాసాలు చెప్పాడు. ఒకటేమో క్రీస్తునందు విశ్వాసం అన్నాడు, రెండోదేమో పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం అన్నాడు. పరిశుద్ధులంటే ఎవరు అసలు? మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరు పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారు. ఎవరాడు? సంఘం. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులని మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇక్కడ పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసములు అన్నాడు. అక్కడ పరిశుద్ధుల దగ్గర ఉన్నటువంటి విశ్వాసానికి 4వ నెంబర్ వేశాడు లేదా? ఎంత ఉంది నెంబరు?
4వ నెంబర్ ఉంది. ఫుట్ నోట్లో ఏమనుంది? ప్రేమను. అంటే పరిశుద్ధులందరూ ఏముండాలి? మీరు వినట్లేదండి, నాకు అర్థమైంది మీరు వినట్లేదని. 2 విషయాలు మాట్లాడతాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఒకటేమో క్రీస్తునందు ఉంచవలసినటువంటి విశ్వాసం, 2 పరిశుద్ధులందు ఉండాల్సినటువంటి ప్రేమ. విశ్వాసం అంటే ప్రేమ అన్నాడు. విశ్వాసము, ప్రేమ. విశ్వాసం ఎవరి మీద ఉంచాలన్నాడు? క్రీస్తునందు ఉంచాలన్నాడు. అందుకే మనం ఎఫెసీ పత్రిక చదివినప్పుడు 4వ అధ్యాయంలో మనకి ఏముంటుందంటే విశ్వాసము ఎన్నని చెప్పాడు? 4వ అధ్యాయం 4 నుంచి చదవండి. శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుకు మీరు పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే. చాలా విశ్వాసం అండి ఒక్కటే. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసంలో బలంగా ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసంలో వీళ్ళు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు. బలంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? 16వ వచనం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు చెల్లిస్తున్నాడు? క్రీస్తునందు ఉంచవలసినటువంటి విశ్వాసంలో వాళ్ళు ఎలాగే ఉన్నారు? బలంగా ఉన్నారు. క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసంలో. పరిశుద్ధులందు సహోదర ప్రేమ ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు. ఈ 2 బలంగా ఉన్నారు కాబట్టి పౌలు ఏమన్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. సంఘం ఏర్పడింది, విశ్వాసంలో బాగున్నారు, ప్రేమలో కూడా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏ సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం? ఎఫెసీ సంఘం. తర్వాత మళ్ళీ మనం ప్రకటన గ్రంథానికి వద్దామండి. 2వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ అంటే ఎవరు? అని ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘం యొక్క క్రియలు, కష్టము, సహనం. మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు చదివాం. కొన్ని శ్రమలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? ఓర్చుకున్నారు. చివరికి సంఘాన్ని స్థాపించుకునేంత శక్తిగా అక్కడ సువార్త ప్రబలిందనమాట. అందుకే ఉన్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవయు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి. వారు దుష్టులను కూడా సహించలేదంట. ఎవరిని? ఎందుకు? పరిశుద్ధులు అని మాట్లాడతారు. ఇందాక మనం చదివినప్పుడు సంఘంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారు అలా కొనసాగాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి దుష్టులు కూడా వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు సహించలేదు. అంతేకాదు కొంతమంది దొంగ అపోస్తులు పేరు పెట్టుకొని వెలుగుదోత వేషం వేసుకొని మేము అపోస్తులను వచ్చినా కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పరీక్షించారు, వాళ్ళు తిప్పుకొట్టారు, వాళ్ళ పోల్ సరైనది కాదని కూడా వీళ్ళు ఏం చేశారంటే గుర్తెరిగారు. సో ఆ విషయంలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు. ఇప్పుడు మనం చదివిన 2వ వచనంలో కూడా ఏంటంటే ఎఫెసీ సంఘం యొక్క అంటే బలహీనతల గురించి మనం మాట్లాడినప్పుడు ఇవన్నీ వాటిని బలపరిచిన అంశాలు ఏంటంట? వారి క్రియలు, వారి సహనం, ఇంకా వారి కష్టం. వీళ్ళలో బాగున్నారు. దొంగ అపోస్తులు పరీక్షించారు, దుష్టులు కూడా సహించారు. ఇవన్నీ ఏంటి? పాజిటివ్. అంటే ఎఫెసీ సంఘం యొక్క మంచిని గురించి మాట్లాడేటువంటి విషయాలు అనమాట. అయితే 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. సహనము కలిగి. సహనం అంటే సహించడం. ఇప్పుడు ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకోండి, వెంటనే ఏమవుతుంది? మనకి కోపం వచ్చేది. ఎందుకంటే మనం దాన్ని తట్టుకోలేదు, సహించలేం. కొంతమంది నెమ్మదస్తులు ఉన్నారు అనుకోండి, ఓర్చుకుంటారు, సహించుకుంటారు. వాళ్ళని ఎక్కడి వరకు? ఓర్చుకున్నంత వరకు సహిస్తారు. మంచోడే కానీ అబ్బో ఆయన తట్టుకోలేకపోయాడండి, సహించలేనంత కోపం వచ్చేసింది అంటారు. అంటే ఈ సహనం గురించి మాట్లాడినప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు. ఏ సాత్వికుడు? మిక్కిలి సాత్వికుడు, నెమ్మదస్తుడు. ఆయన ఒక టైంలో ఏం కోల్పోయాడు? సహనాన్ని కోల్పోయి కాని మాట పలికినంది ద్రోహురారని మాట్లాడాడు. బండతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ఆయన కొట్టాడు, ఇసుకించేశారు. అంటే తక్కువ ఇష్టమైంది. ఆయన సహనాన్ని కూడా పరీక్ష పెట్టినప్పుడు ఏమైపోయాడు? మోషే గారు కూడా సహనంలో అక్కడ ఫెయిల్ అయిపోయారు ఆ పాయింట్ లో. కానీ ఇక్కడ ఎఫెసీ సంఘం సహనం ఎలా ఉంది? నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు. అంటే సహనంలో కూడా వీళ్ళు అలసిపోలేదు అనమాట. అలసిపోలేనంత సహనాన్ని కూడా వీళ్ళు భరించి ఎలా ఉన్నారు? స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదువుతాం.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవడం యందు శ్రద్ధ కలిగిన వారై, అక్కడ చూడండి, ప్రేమతో ఒకరినొకడు చాలండి. సహనాన్ని ఎదుర్కోవడానికి ఏం కావాలి? ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే ఇక్కడ సహనం కావాలి అంటే మనకి ఏం కావాలి? సహనాన్ని, ప్రేమను ధరించుకొని మనం సహనాన్ని కలిగి ఉంటాం అన్నమాట. అయితే వాళ్ళకి అది కూడా భారం అనిపించలేదు, సహనాన్ని కూడా భరించారు, వాళ్ళు ఇంకా అలసిపోలేదు అని నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నారు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు దాకా మనం చదివిన విషయాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎఫెసు యొక్క సంఘం గురించి మాట్లాడినటువంటి విషయాలు అనమాట. అయితే 5వ వచనం, 4వ వచనం, అయినను ఏమన్నాడు? అయినను ఇప్పుడు దాకా అన్ని ఏమో ఎఫెసు సంఘంలో ఉన్న బలం గురించి మాట్లాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు 4వ వచనంలో ఏమన్నాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏం వదిలేశారంట? మొదట ఇందాక మనం చదివాం, అప్పుడు ఎఫెసీ ప్రాంతంలో సంఘం ఏర్పడిన తర్వాత మనం చదివినప్పుడు ఏమన్నా? క్రీస్తునందరి విశ్వాసము, పరిశుద్ధుల యందలి ప్రేమ. బాగున్నారు. ఇప్పుడేమన్నాడు ఇక్కడ? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రేమ పూర్తిగా లేకపోవడం వేరు, మొదట్లో బాగుండి తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాన్ని పడిపోవటం అంటే తగ్గిపోవటం, దాంట్లో స్థిరంగా లేకపోవడం వేరు. వీళ్ళు ఏ కేటగిరీ? 2వ కేటగిరీ. ఎందుకంటే మొదట బాగానే ఉన్నారు, 2వ కేటగిరీకి వస్తారన్నమాట. మొదట ఉన్న ప్రేమను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. దానివల్ల వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే దాన్ని వదిలేశారు. దేన్ని అంటే వీళ్ళు పూర్తిగా ప్రేమని వదిలేయాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. ఇది పాజిటివా? అంటే ఇది తప్ప ఒప్ప? ఇక్కడ ఏమని మాట్లాడాడు? నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. అంటే ఎన్ని కష్ట సమయాల్లో, ఎంత కష్టంలో, సువార్త వెళ్ళడమే కష్టం అనుకున్న ప్రాంతంలో పౌలు గారు సంఘాన్ని స్థాపించి అక్కడ విశ్వాసంలోనూ ప్రేమలోనూ మాదిరి చూపించి కట్టినటువంటి సంఘంలో ఇప్పుడు ఏమైపోయింది? ప్రేమ తగ్గిపోయారు. ప్రేమలో వాళ్ళు ఏమైపోయారు? తొలగిపోయారు. అందుకు యేసుక్రీస్తు ఏమన్నాడంటే తప్పు మోపాడు ఆ విషయంలో. అంటే ప్రేమ లేకపోవడం ఏమని అర్థమైంది ఇక్కడ మనకి? తప్పు ఒప్ప? ప్రేమ లేకపోవడం తప్పు. ఎక్కడ లేకపోవడం అన్నాడు ఇది? ఇప్పుడు మనం చదివిందేమో ఎఫెసీ సంఘం గురించి. సాధారణంగా మనం మాట్లాడితే సంఘంలో ఏమీ లేదా ఇక్కడ మాట్లాడుతున్నాడు? ప్రేమ. ఇప్పుడు మీ పాయింట్కి వచ్చారు, ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడి నుంచి? ఇప్పుడు సంఘంలో ఏముండాలి? ప్రేమ. ఎక్కడి నుంచో నేను 10 నిమిషాలు పోను. సంఘంలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను మొదట ఎఫెసీ సంఘం బలంగానే ఉంది, కానీ క్రీస్తు మాట్లాడే టైంకి, యోహాను గారు రాయించే టైంకి ఏం లేదు సంఘంలో ప్రేమ. మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అన్నమాట. లేదు అనడం కూడా కాదు, కానీ వదిలేశారు, ప్రేమని వదిలేశారు. దానికోసం ఏం చేయాలంటే తప్పు మోపుతున్నా నీ మీద అన్నాడు. అంటే ఇప్పుడు ఒక సంఘం మీద ప్రేమ లేకపోవడం తప్పు మోపాల్సిన పరిస్థితి ఎఫెసీ వాళ్ళు కొని తెచ్చుకున్నారు ఆ ప్రాంతంలో, అంటే ఆ టైంకి అనమాట. అయితే ఈ ప్రేమ ఈ సంఘంలో ఎలా విస్తరిస్తుంది, ఎలా పొందుకుంటుంది అని మనం ఆలోచన చేస్తే, మొదట సంఘాన్ని ఏర్పరిచినటువంటి పౌలు గారు కొన్ని విషయాలు అక్కడ మనం మాట్లాడుతున్నారు. ముందుగా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటగా ఇప్పుడు మనం చదివిన వచనం మళ్ళీ చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు, ఏమన్నాడు అక్కడ? ఐక్యత. ఐక్యత అంటే ఏంటి? కలిసి ఉన్నట్టువేనా? ఐక్యమత్యంగా. ఇప్పుడు మీరు అందరూ పనికి వెళ్తారు కదండి, అందరూ ఒక ముఠాలాగా వెళ్ళినప్పుడు అందరూ కలిసి చక్కగా నాటేసో ఏదో ఊరుకోత కోసం వస్తారు, ఐక్యంగా ఉంటారా? సంఘంలో కూడా ఏముండాలి? ఐక్యత. ఏముండాలి? ఐక్యత. మనం పూర్తిగా చదివితే అది ఎలా వస్తుందంటే సమాధానం అనే బంధం చేత. సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. అంటే ఐక్యతను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవడమే కాదు, దాని మీద శ్రద్ధ పెట్టాలన్నాడు. మనం కంటిన్యూషన్ చదివితే, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ దేని మీద పెట్టాలి? మనం శ్రద్ధ దేని మీద పెట్టాలన్నాడు? ఐక్యతను పెంపొందించుకోవడం కోసం మనం శ్రద్ధ పెట్టాలి. దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏంటి?
ఎప్పుడు కాపాడుకోవాలనుకుంటే మనం మన దగ్గర నుంచి పోయే టైంలో దాన్ని పోకుండా కాపాడుకోవాలనుకుంటాం. ఇక్కడ ఐక్యత విషయంలో ఎలా ఉన్నారంటే మొదట్లో బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఐక్యతను మీరు పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఐక్యంగా ఉండాలనే విషయం అంతా అక్కడ పౌలు గారి యొక్క రచనలో మనకి కనిపిస్తుంది. ఐక్యంగా ఉండాలని మనం మాట్లాడుతున్నారు. అప్పుడే ఏం చెప్పాడంటే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అక్కడ కూడా ఏమన్నాడు? కాపాడుకోవాలి, దాంతోపాటు ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. దానికి ఏం కావాలి? సహనం. ప్రేమను కాపాడుకోవడానికి సహనం అంటున్నాడు. తర్వాత 11వ వచనం మనమందరం అంటే ఎవరు? సంఘమే. సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఎన్ని ఏకత్వం అంటే ఎన్ని? ఒకటే. మనమందరం అన్నాడు. మనమందరం అంటే అందరూ. మనమందరం మాట ఎందుకు అన్నాడంటే 3 అధ్యాయులు ఒక మాట చదువుతాను మీకు అర్థం కావడం కోసం. 3 వారు చదవండి ఒకసారి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందలి యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరమందు సాటి అవయవములను వాగ్దానములో పాలువారై ఉన్నారు. చాలు. ఇప్పుడు యూదులే కాదు, అన్యజనులు వాళ్ళు కూడా ఏం చేశారు? సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకటే సమానం వారసులు క్రీస్తులో శరీరంలో వాళ్ళు కూడా అవయవాలని చెప్పి ఇక భేదం లేదు. అన్యులని యూదులని లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏంటి? సమానం. యూదులని అన్యులని భేదం లేదు. సంఘం అందరూ సమానం కాబట్టి ఐక్యంగా ఉండాలి. రెండోది ఏమన్నాడు? ఏకత్వం కూడా ఉండాలి. ఏ విషయంలో? దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలో ఏకత్వము ఉండాలి. ఈ ఏకత్వం ఎక్కడ తీసుకెళ్తుంది? ఐక్యత. ఏకత్వం ఉంటే ఏం పోదు? ప్రేమ పోదు. మీకు అర్థమవుతుందండి? ప్రేమ కలిగి ఉండాలంటే మొదట ఏం కలిగి ఉండాలంటే ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో విశ్వాసంలో కలిగి ఉండాలి. అది విశ్వాసంలో ఏకత్వం కలిగి ఉండాలి. ఏకత్వం అంటే ఎన్ని? శరీరం ఒకటే, విశ్వాసం ఒకటే అని చదివాం ఇందాక మనం. ఏకత్వం అన్నా కూడా ఒకటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి గురించి? క్రీస్తు గురించి ఒకటే విశ్వాసం కలిగి ఉండాలని చెప్పి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. భిన్నమైనటువంటి విశ్వాసాలు కలిగి ఉండొద్దు అనేది ఇక్కడ డైరెక్ట్ గా స్పష్టం అన్నమాట. ఏమని? భిన్నమైన విశ్వాసాలు ఉండొద్దు, ఒకటే విశ్వాసం కలిగి ఉండాలి. అది ఎక్కడ తీసుకెళ్లాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎవరికి? క్రీస్తు ఎలాగైతే సంపూర్ణత కలిగి ఉన్నాడో అదే సంపూర్ణత కలిగేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఐక్యత ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఎక్కడ నడిపిస్తాయంటే మనల్ని ప్రేమ దగ్గరకు నడిపిస్తాయి అంటున్నాడు. ఇంకొక వచనం మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ పత్రిక 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము. ఏమన్నాడు? ప్రేమ యందు ఫస్ట్ ఏమన్నాడు? వేరుపారి నడుచుకోవాలంటున్నాడు. ప్రేమ యందు వేరుపారి నడుచుకోవడం అంటే ఇప్పుడు మీరు వెళ్తారు, నాట్లు వేస్తారు, కింద వేరు ఉంటుందా? వేరు అంత పెరిగితే బలంగా పైకి మొక్క అంత బాగా పెరుగుతుంది. మొక్క ఏ మొక్క అయినా అంతే కదా, ముందు వేళ్ళు కుదుళ్ళు అది బలంగా ఉంటేనే మొక్క స్ట్రాంగ్ గా నిలబడుతుంది అనమాట. అంటే ముందు ప్రేమలో కూడా మనం ఎలా ఉండాలంటే కనపడిన వేరు భూమి లోపల ఎలాగైతే వేరు కిందకి పారి పెరుగుతుందో మనం కూడా ప్రేమలో అలాగా పారి పెరగాలంటాడు, వేరు పారి పెరగాలంటాడు అన్నమాట పౌలు గారు. అలా పారి పెరిగినప్పుడు దేవుని యొక్క ప్రేమ సంపూర్ణత ఏంటో మనం దాంట్లోకి వెళ్తాము, అది సాధించుకుంటామని మాట్లాడుతాం అనమాట. అంటే ఎఫెసీ మొదట సంఘం ప్రేమ లేక కాదు, అందులో పరిపూర్ణత సాధించలేదు. వాళ్ళు మొదట ఉన్న ప్రేమను కోల్పోయారు, స్థిరత్వం లేదు. దాన్ని పెంపొందించుకోవాలంటే ఏమన్నాడు? ప్రేమ యందు వేరుపారి నడుచుకోవాలి. అలా ప్రేమ యందు వేరుపారి నడుచుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు అన్ని మనకు తెలుస్తాయి. మనకు తెలియదా సంఘంలో మనం ఎలా ఉంటున్నామో? ఇతరులతో ఎలా ఉంటాం మనకు తెలీదా? సంఘంలో ఇతరులు ఎలా ఉన్నారు మనకు తెలీదా? మన గురించి మనకు తెలుస్తుంది కదా. అంటే మనం దినదినం ఏం చేసుకోవాలి? ప్రేమ విషయంలో మనం
చెక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రేమలో మనం వర్ధిల్లుతున్నామా, ఎఫెసీ సంఘం పడిపోయినట్టు పతనమైపోతున్నామా, అసలు మొదట ఎఫెసీలో ఉన్న ప్రేమ మొదట్లో మనకు ఉందా, ఎఫెసీ సంఘంలో మనం దిగజారిపోతున్నామా, లేకపోతే పౌలు గారు చెప్పినట్టు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, ఏకత్వం కలిగి మళ్ళీ మనం స్థిరత్వంగా ప్రేమను పెంచుకుంటూ వెళ్తున్నాం అనేది స్వప్రశ ఎవరు చేసుకోవాలి? సంఘంలో మనకు మనంగా చేసుకోవాలి. ఎందుకంటే అంత కలిస్తేనే సంఘం. నేను ఒక్కనే సంఘం అంటే కుదరదు. ఇప్పుడు శరీరంతో పోల్చినప్పుడు శరీరం అంటే ఏంటి? అనేక అవయవాలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు, ముక్కు ఇవన్నీ కలిస్తే ఏమైంది? శరీరం. దానికి క్రీస్తు శిరస్సు అని మాట్లాడాడు అక్కడ సంఘంలో పౌలు గారు. అంటే ఇన్ని అవయవాలు కలిస్తే ఒక శరీరం అయింది. మనందరం కలిస్తే ఏమవుద్ది ఇక్కడ? సంఘం. అంటే సంఘంలో అందరూ ప్రేమగా కలిస్తే ఆ సంఘం ఎలా ఉంటది? సంఘం ప్రేమ కలిగి ఉంటది. ఇప్పుడు మనం అంటాం కదండి, పులుసుని పిండి కొంచెమైనా చాలంటాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక. కొంచెం పిండేసి ఏమవుద్ది? ముద్దంతా పులిపైపోద్ది. అంటే ఒక్కరి వల్ల అయినా సంఘం ఏమైపోవచ్చు? అంటే ఒకళ్ళే మెల్లమెల్లగా ఏమైపోద్ది? ప్రమాదం అనమాట. అంటే ఎవరికి వారు బాధ్యతగా ఏం చేసుకోవాలి? ప్రేమను వృద్ధి చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. అందుకే ఏమంటున్నాడు? ఐక్యత కలిగి ఉండాలి, క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండాలి, సహోదర ప్రేమ ఎందుకు మనం ఏం చేయాలంటే ఒకరినొకరు సహనం కలిగి ప్రేమను వృద్ధి చేసుకోవాలనే విషయాలు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. ఐక్యత చూసాము, ఏకత్వం చూసాము. ఎందుకు ఏకత్వం ఉన్నాడంటే యూదులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? అన్యులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఇక సంఘం అంటే ఒకటే. రెండో అధ్యాయము 19 వచ్చిన ఎఫెసీ 2:19. కాబట్టి మీరు ఇక మీదట ఎప్పుడు 2:19 సంఘంగా ఏర్పడిన తర్వాత మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక అని మాట్లాడతాడు. ఎప్పుడు? సంఘంగా ఏర్పడిన తర్వాత పరజనులు కాదు, పరదేశులు కాదు. అంటే అంతకుముందు పరిస్థితి ఏంటి? ఎఫెసీలో అంతకుముందు పరిస్థితి ఏంటి? మనం 2 చదవండి ఒకసారి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎఫెసీ 2. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎప్పుడది? పూర్వపు స్థితి. అపరాధాల చేత పాపముల చేత ఎలా ఉన్నారు? చచ్చిన వారిలో ఉన్నారు. 3వ వచనం కదండి, 2:3. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరిక నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. అక్కడేమో చచ్చిన వారు అన్నాడు, ఇక్కడేమన్నాడు? దైవోగ్రతకు పాత్రుడు. ఎవరు? ఎఫెసీల యొక్క పూర్వస్థితి గురించి మాట్లాడుతుంటే ఇక్కడ పౌలు. తర్వాత 12 చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉన్నారు. అంటే ఎలా ఉన్నారండి? దేవుడు లేని వాళ్ళు ఎలా ఉంటారు? ఆ స్టేజ్ లో ఉన్నారు అన్నమాట. ఎవరు? ఎఫెసీలు. చచ్చిన వారిలో ఉన్నారు, దేవుని ఉగ్రతకు పాత్రలా ఉన్నారు, తర్వాత దేవునికి దూరస్తులా ఉన్నారు, అసలు దేవుడు లేనటువంటి వారు ఉన్నారు. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. పూర్వమందు ఎలా ఉన్నారు? ఇలాంటి స్వభావం, ఇలాంటి క్రియలు కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు సంఘంలో? ఇప్పుడు 2:20 చదవండి, 2:19 చదవండి ఇప్పుడు. కాబట్టి మీరు ఇక మీదట, అంటే ఎప్పుడు విశ్వసించి మారు మనసు పొంది సంఘంగా ఏర్పడిన తర్వాత ఏమన్నాడు? ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో. ఏ పట్టణస్థులు? ఏక పట్టణస్థులు. అంటే ఎన్ని పట్టణాలు? ఒకే పట్టణం, ఒకే ఇల్లు, ఒకే సంఘం, ఒకే పునాది, ఒకే శరీరం, ఒకే విశ్వాసం, ఒక్కటే ప్రేమ. పౌలు గారి మాటలన్నీ కూడా ఒకటేనే దాన్ని సూచిస్తుంది. ఏకపట్నస్తులు అంటున్నాడు. మునుపు వాళ్ళ ప్రవర్తన చూసి ఇప్పుడు మీరు క్రీస్తునందు వెలుగు సంబంధాలు ఏంటి? ఇప్పుడు మీరు సంఘంగా కట్టబడ్డారు. మీరు అందరూ ఇప్పుడు ఒకటే, ఒకే పట్టణం, ఒకే సంఘం, ఒకటే దేవుని ఇల్లు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు సంఘంలో మన అందరం కూడా ఒకటే, ఐక్యతను కాపాడుకోవాలి, ప్రేమలో వృద్ధి పొందాలి అని మాట్లాడుతామన్నమాట. ఎందుకు మనం ఈ ప్రేమ గురించి మాట్లాడామంటే ఎఫెసీ సంఘం ఏం కోల్పోయింది? ప్రేమను కోల్పోయింది. ప్రేమను కోల్పోతే ఎఫెసీ సంఘం ఎక్కడుందో తెలుసా? మనం మళ్ళీ ప్రకటన గ్రంథం వద్దాం. ప్రకటన గ్రంథానికి ఒకసారి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో, ఎక్కడి నుంచి పడ్డారు అంటే మొదట ఎలా ఉన్నారు? మొదట బాగానే ఉన్నారు కదా. ఏ స్థితిలో నుంచి పడితేవో దాన్ని ఏం చేసేవారు? మొదట
జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మొదటేమో 3 పాజిటివ్లు చెప్పాడు. ఏంటది? నీ క్రియలను, నీ సహనమును, నీ కష్టాన్ని ఎరుగుతారని చెప్పి 3 పాజిటివ్ మాట్లాడాడు. ఎక్కడికి వచ్చేసరికి హెచ్చరికలుగా చెప్తాడు. ఏమని? మీరు ఆల్రెడీ పడిపోయారు కాబట్టి మీరు ఏం చేయాలండి? ఇప్పుడు ఫస్ట్ జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎక్కడి నుంచి పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకో. సరే, నీకు జ్ఞాపకం వచ్చింది, నువ్వు పడిపోయావు, నీకు తెలిసింది, నువ్వు వెంటనే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మొదట నువ్వు ఏదైతే ప్రేమను కనపరిచావో ఆ ప్రేమ మరలా క్రియల్ని మీరు చేయాలి. అర్థమైందా? ఫస్ట్ బాగున్నాము, పడిపోయాము మనకు తెలిసినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మనం పడిపోయామని మనం పరీక్ష చేసుకొని మనం గ్రహించాలి. గ్రహించిన తర్వాత మళ్ళీ మనం మారు మనసు పొందాలి. అంటే మనకి ఇంకా అవకాశం వస్తున్నాడు అనమాట. మారు మనసు పొంది మొదట ఏమైతే చేసావో వాటిని మరలా చేయాలి. చెయ్యకపోతే అన్నాడు, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అవకాశం ఇస్తున్నాడు. ప్రేమలో మనం పడిపోయామా? మారు మనసు పొంది సరి చేసుకొని మొదట మనం ఎలాంటి ప్రేమను కనపరిచామో అలాంటి ప్రేమను మనం కనపరచుకోవాలి. లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తా అన్నాడు. దీపస్తంభం అంటే మొదటి అధ్యాయం ఆఖరి మాట ఉంది చూడండి, 20లో ఆఖరి మాట, మొదటి అధ్యాయం ప్రకటన. ఆ 7 నక్షత్రములు, 7 నక్షత్రముల గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం అంటే ఏంటి? ఇక్కడ సంఘం. సంఘాన్ని తీసేస్తా అన్నాడు ఇక్కడ. అర్థమవుతుంది మీకు? అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేస్తాను అంటున్నాడు. అంటే ప్రేమ లేకపోతే ఉనికి కోల్పోతున్నాము. సంఘం ఉంటుంది కానీ పేరుకే సంఘం ఉంటుంది. సంఘంలో ఏముండదు? ప్రేమ ఉండదు. మీకు అర్థమవుతుందా? సంఘం పేరుకు ఉంటుంది, సంఘంలో ప్రేమ ఉండదు. ఎప్పుడు మన సంఘంలో ప్రేమ లేదని మనకు తెలిసినప్పుడు, మనకు సంఘంలో ఐక్యత లేదని తెలిసినప్పుడు, మన విశ్వాసంలో ఏకాభిప్రాయం లేదని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేసేయాలి? తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి. మొదట మనం ఏం చేసాము దాన్ని మరలా చేయాలి. అలా చేస్తే మనకి ఏముంటది? దేవుని ప్రేమ ఉంటుంది. అలా చేయకపోతే పేరు ఉంటుంది కానీ సంఘంలో ప్రేమ ఉంటుందని చెప్తున్నాడు. దాని ఫలితంగా మనం ఏం కోల్పోతున్నాం కింద మాట్లాడుతున్నాడు. అయితే 6వ వచనం, ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుతున్నావు. అంటే పరిశుద్ధతకు సంబంధించినటువంటి అబద్ధ బోధనలు కూడా ద్వేషిస్తున్నారు. అది మంచిదని మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదవండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తును. ఇక్కడ జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తును. ఈ మాట మీకు అర్థమైందా? జీవవృక్ష ఫలాలంటే మీకు టక్కన ఏం గుర్తొచ్చింది? ఏం గుర్తు రావాలి? ఆదికాండంలో మొదట అవ్వాదం ఎక్కడ ఉంచాడు? దేవుడు ఏదేలో ఉంచాడు. తినొద్దన్న మంచి చెడును తెలియచే పండును తిన్నారా లేదా? ఫలితంగా ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అక్కడ నుంచి బయటకు పెట్టేసి కట్టుగజాలు అడ్డు పెట్టేశాడు. ఎందుకు? సరే అవసరం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అంటే ఆ జీవవృక్ష ఫలం తీసుకొని తింటే ఏమవుతుందంట? నిరంతరము జీవించలేము. అంటే నిరంతరం అక్కడ జీవించకుండా వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని కూడా తెచ్చుకున్నారు. మరణానికి వ్యతిరేక పదం ఏంటి? నిత్యం జీవించబడటం. అంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి వచ్చినటువంటి ఆ వృక్షఫలాన్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అందకుండా ఆపేశాడు. ఒకవేళ మరలా చెయ్యి చాపి తీసుకొని తిని నిత్య జీవం పొందుకుంటారేమో అని చెప్పి దేవుడు ఆపేశాడు. అక్కడ మొదటి ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆ నిత్య జీవాన్ని ఇక్కడ మరలా ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తే ఏం చెప్తున్నాడంటే, మరలా నేను ఆ పండుని తిననిస్తా. ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి. ప్రకటన 2:7. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక,
జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపడం అంటే తినడానికి. అక్కడేమో తినకుండా అవని ఆదాముని తోటల నుంచి బయట ఉంచి కట్టజోళ్ళు అడ్డం పెట్టాడు. మరలా ఇక్కడేమంటున్నాడు? భుజింపనిత్తును అంటున్నాడు. ఎప్పుడు భుజింపనిస్తును అంటే మరలా ఏం పొందుకుంటాం? నిత్య జీవము పొందుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ నిత్య జీవానికి ఈ ప్రేమకి సంబంధం ఏమైనా ఉందా? అర్థమవుతుందండి. నిత్య జీవానికి ఈ ప్రేమకి ఏమైనా సంబంధం ఉందా? కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:13. సహోదరులారా, 3:13 అండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎలా ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చాలు. దేనివల్ల మరణంలో నుంచి జీవంలోనికి వచ్చాము? మీరు సహోదరులను ప్రేమిస్తున్నారు కాబట్టే మరణంలో నుంచి జీవంలోనికి వచ్చారు. అవ్వాదం దగ్గర వచ్చింది ఏంటి? మొదట మరణం వచ్చేసింది, వాళ్ళకి నిత్య జీవం లేకుండా చేశాడు. మరలా యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే, సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? మరణంలో నుండి జీవంలోనికి ఇచ్చాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా మరలా ఛాన్స్ ఇచ్చాడు. ఎలాగా? సహోదరుని ప్రేమించడం ద్వారా. అర్థమవుతుంది మీకు మాటలో. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని మరలా పొందుకోవడానికి దేవుడు ఇచ్చాడు. నిత్య జీవాన్ని ప్రేమ ద్వారా మరలా మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. అదే ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఒకరినొకరు ప్రేమించాలి. దానివల్ల సంఘంలో అందరూ ఒకరినొకరు ప్రేమించడం వల్ల ఆ సంఘం ప్రేమ కలిగి ఉంటది. సంఘ సహవాసం ఉంటది. సహవాసం ద్వారా దేవుని క్రియలు బయలుపరచబడతాయి. సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు లోకంలో అనేకులు తెలుస్తాయి. ఇక్కడ ద్వారా అనేకులు కూడా మారు మనసు పొందుతారు. ఇక్కడ దేవుని ప్రేమ అనేకులకి వెదజల్లుతుంది. కాబట్టి ఈ ప్రేమ ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అనే విషయం మనకి బోధపడుతుంది. అంటే మనం ఒకరినొకరు ప్రేమిస్తే మరణంలో నుండి మరలా ఎక్కడికి వస్తున్నాం? జీవంలోనికి వస్తున్నాం. మరలా నిత్య జీవంలోనికి వస్తున్నాం. అంటే ప్రేమ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? చనిపోయినటువంటి స్థితిలో నుంచి మరలా బతికే స్థితిలోకి మనం తీసుకురావడానికి ఏముంది? ప్రేమ. అర్థమవుతుందా? ప్రేమ చనిపోయిన స్థితిలో నుంచి జీవింపజే స్థితిలోకి మనకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందనే విషయం మనకి బోధపడుతుంది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడు? మరణమందు ఉన్నాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘం ఏం కోల్పోయింది? ప్రేమ కోల్పోయిందంటే ఎక్కడున్నాడు? అంటే ఎఫెసీ సంఘం ప్రేమని కోల్పోయి మరణపు స్థితిలో ఉంది. మరలా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం తెలియజేశాడు? నేను మరలా ఆ ఫలాన్ని ఇచ్చి మీకు తినడానికి ఇచ్చి మీకు మరలా నిత్య జీవాన్ని ఇస్తాను అని ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అది ఎలా సాధ్యం? ప్రేమ ద్వారా. ప్రేమ ద్వారా చనిపోయేటువంటి స్థితిలో నుంచి మరలా జీవాన్ని ఇస్తున్నాడు. ఆ ఫలాన్ని తినడానికి ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమ నిత్య జీవానికి మనల్ని నిత్య జీవాన్ని దారి తీసుకెళ్ళడానికి మనకి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇక్కడ మనకి యోహాను గారు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. వాస్తవానికి సంఘాన్ని ఎఫెసులో స్థాపించింది ఎవరు? పౌలు గారు స్థాపించారు. అక్కడ పరిచయం చేసిన వాళ్ళు అపోలో గారు ఉన్నారు. తిమోతి గారు కూడా కొంతకాలం పనిచేశారు. అపోస్తలుడైన పౌలు గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఇప్పుడు యోహాను గారు రాశారు కదా ప్రకటన గ్రంథం. అపోస్తలుడైన యోహాను గారు కూడా కొంతకాలం అక్కడ జీవించి చివరి దినాల్లో అక్కడ ఆ ప్రాంతాన్ని బలపరిచినట్టుగా కూడా మనకి కొన్ని సందర్భాలు మనం తెలియజేస్తాం అనమాట. అంటే ఆసియాలో ఉన్నటువంటి అన్ని సంఘాలకి యోహాను గారు కొన్ని పత్రికలు రాస్తూ ప్రేమ కలిగి ఉన్నటువంటి విషయాలు ఆయన తెలియజేస్తున్నారు. ఇందులో ఎఫెసీ సంఘం కూడా లేకపోలేదు. అంటే ఎఫెసీ సంఘం మొదట ఉన్న ప్రేమని కోల్పోయింది. ప్రేమ కలిగి మరలా కోల్పోయినటువంటి ప్రేమను మన సహోదరులను ప్రేమించడం ద్వారా తిరిగి సంపాదించుకుంటే నిత్య జీవం పొందుకుంటామని ఇక్కడ సోదరులు అపోస్తలుడైన యోహాను గారు రాస్తున్నారు. మీకు అర్థమవుతుందండి ఈ విషయాలు ఏమన్నా బోధపడుతున్నాయా? మీకు మారేష్ గారు మ్యాథ్యూస్ గారు స్టైల్ అలవాటు, నేను కొత్త. ఇంకొక విషయం మనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండటకు పంపి ఉండటం మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు.
మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చాలండి. మనం ప్రేమను కలిగి ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది? సరే, దేవుడిని ఎరిగి ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ముందు మనం ప్రేమ కలిగి ఉంటే మనం దేవుడిని ఎరిగి ఉన్నామనే విషయం మనకి ఇక్కడ బోధపడుతుందని చెప్తున్నాడు అనమాట. ఎలాగంటే, దేవుడు మనం చూడలేదు, దేవుడు మనకి కనపడ్డు, కానీ మన సంఘంలో మన సహోదరులు మనకు కనిపిస్తారుగా. అంటే మన సంఘంలో ఉన్న నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనపడిన దేవుడిని ప్రేమిస్తున్నాను ఎలా చెప్తావు? అర్థమవుతుందా? కంటికి కనపడే సహోదరుని నువ్వు ప్రేమించకుండా దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్తావంటే అది అబద్ధం అని చెప్తాడు ఇక్కడ యోహాను గారు. మొదట నీ సహోదరుని ప్రేమించు, ఆ తర్వాత నువ్వు సహోదరుని ప్రేమిస్తే నీ దేవుడిని ప్రేమించినట్లే. నువ్వు సహోదరుని ప్రేమించకుండా దేవుడిని ప్రేమించాలంటే అది అయ్యే పని కాదు. అయ్యే పని. నీకు సాటి మనిషిని ప్రేమించాలన్నాడు, దేవుడిని ప్రేమిస్తావు అంటారు కదా. సో అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ముందు నీ సాటి సహోదరుని సంఘంలో ఉన్న వారిని నువ్వు ప్రేమించాలి, అప్పుడు నువ్వు దేవుళ్ళో నిలిచి ఉన్నావు. నేను సంఘంలో ఉన్నా దేవుళ్ళో ఉన్నా అంటే కుదరదు. ఎక్కడ ఉన్నాను? మొదట నీ సహోదరుని ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావని నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు నువ్వు సంఘంలో ఉన్నావు, దేవుళ్ళలో ఉన్నావని అర్థం. నేను సంఘంలో ఉన్నా కానీ నేను ప్రేమించను, నేను సంఘంలో ఉన్నా కానీ వందనాలు చెప్పను, నేను సంఘంలో ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి పోను, నేను సంఘంలో ఉన్నా కానీ వాళ్ళతో సహవాసం చేయనంటే ఏం లేదు, ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. సంఘం అంటే ఒకటే అందరు కలిపి ఒకటే విశ్వాసం, ఒకటే ప్రేమ, ఒకటే నిరీక్షణ, ఇవన్నీ కలిగి ఉంటే దాన్ని ఏమన్నా సంఘం. ప్రేమలో కూడా ఒకటే రకమైన ప్రేమను కలిగి ఉండాలి. అదే ప్రేమ అంటే ఆ ప్రేమ ఎలాంటిదంటే, దేవుడు పాపలుగా ఉన్నటువంటి లోకంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించడానికి ఆయన కుమారుని లోకాన్ని పంపాడు. దానిలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమ మనకి వెల్లడిపరుస్తున్నాడు. అంటే మన పాపులమై ఉండగానే క్రీస్తు యుక్తకాలం మన అందరి కోసం చనిపోయాడు. అందులో దేవుని ప్రేమ ఉంది. సృష్టి చేసినప్పుడు కూడా ఏం చేశాడు? మొదట మనకి ఏమైతే కావాలో అవన్నీ చేసిన తర్వాత ఆఖరణ ఏం చేశాడు? మానవుని చేశాడు. ముందు మనిషిని చేసి అన్నీ చేయలే. భూమి, ఆకాశం, నీరు, వృక్షాలు ఇచ్చే పళ్ళు, చెట్లు, జంతువులు ఇవన్నీ చేసి అప్పుడు మనుషుని చేసి మీరు అన్నిటిని ఏలని అన్నాడు. అందులో కూడా ఏముంది? దేవుని యొక్క ప్రేమ ఉంది. అంటే మనం సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు కొత్త సంవత్సరం. ఒకసారి పాత ఎన్ని అయిపోయినా మనకి వదిలేద్దాం. ఎక్కడి నుంచి అయినా మనం ఏం చేసుకోవాలి? మనం ప్రేమ కలిగి ఉన్నామా? సంఘంలో సహోదరులతో సహవాసం కలిగి ఉన్నామా? ఒకరిని మనం సహనంతో ప్రేమ కలిగి ఉన్న విషయం మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ఎఫెసీ సంఘం కూడా ఏం చెప్తున్నాడు? కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఒక నెగిటివ్ కూడా ఉంది. పాజిటివ్స్ ఏంటి? కష్టం ఉంది, క్రియలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు? ప్రేమ లేదు. ఇవన్నీ ఉన్నా కూడా ప్రేమ లేకపోతే ఏంటి? 0. ఇప్పుడు ఇక్కడ 100 ఉన్నాయి అనుకోండి, 100 × 0 0గా, 100 అవ్వదుగా. 100ను 0తో చేస్తే ఏమవుద్ది? 0 అవుద్ది. ఒక ఆయన పాట కూడా రాశాడు, ఏదో ఉంటుందండి ఒక పాట, గాలించి చూడరా మేలైంది నీలోనే ఉన్నదా ప్రేమ ఉన్నది, ఎన్నున్నా నీ బతికు 0 అనే రాశాడు ఆయన పాట. నువ్వు గాలించి చూసుకోవాలి, ఏంటది? నీలో ప్రేమ ఉందా లేదా? సాధారణంగా మనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. మనం ప్రేమ మనలో ఉందని మనం చూడగానే ఎదుటివాడు మనం ప్రేమిస్తున్నాడు అనే విషయం మనం ఏం చూస్తాం? ఎదుటివాళ్ళు మనం తొంగి చూస్తాం. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? మన కంట్లోనేమో దూరం పెట్టుకున్నాం, అక్కడ నలిసిపోతాం. కాబట్టి ఏం చేయాలి? మనం కూడా మనం గాలించి అసలు మనలో మనం ప్రేమ ఉన్నదా, ఆ ప్రేమ ఉన్నది పరిపక్వత అభివృద్ధి చెందుతుందా, లేకపోతే పతనం అయిపోయి రాసినటువంటిగా పత్రిక రాసిన టయానికి వాళ్ళ ప్రేమలో మనం దిగజారిపోతున్న విషయం మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. పరీక్షించి ప్రేమ యందు స్థిరులుగా ఉండాలి. కొలసీలు రాసిన పత్రికలు ఏం చెప్తాడంటే పౌలు గారు, ప్రేమ యందు అతుకోబడి అని అంటాడు 2వ అధ్యాయం కొలసీ 2. ప్రేమకు ఏం చేసుకోవాలంట? అతకాలి. ప్రేమ యందు ప్రేమకు అతుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి అంటున్నాడు అనమాట పౌలు గారు. అలా రాసి మన ప్రేమ ఎలా ఉండాలంటే పరిపూర్ణత చెందేంతగా ఉండాలి. ఎలాగా? పరిపూర్ణత చెందేలా ఉండాలి. 3:17 4:17. ఎందుకు అంటే, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడింది. ఎందుకంట తీర్పు దినమందు 4:17 అండి, 1 యోహాను 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు. ఇప్పుడు తీర్పు దినం అప్పుడు మనకి భయం కలగాల, ధైర్యం కలగాల? సాధారణంగా మీరు ధైర్యం కలగాలని కోరుకున్నారా, భయం కలగాలని కోరుకున్నారు? తీర్పు అప్పుడు ధైర్యం కొనాలంటే మనకి ఏమన్నాడు అక్కడ?
తీర్పు దినమందు మనకు ధైర్యం కలగాలంటే ప్రేమ మనలో పరిపూర్ణం అవ్వాలి. అర్థమవుతుందా? ప్రేమ మనలో పరిపూర్ణం ఉంటే తీర్పు దినాన్ని మనం ఏం చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అదేం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. తీర్పు దినాన మీరు ధైర్యంగా ఉండడం కోసం ప్రేమ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రేమ నిత్య జీవనం తీసుకెళ్ళడానికి ఒక మార్గము. ప్రేమను మనం వృద్ధి చేసుకోవాలి. ప్రేమ లేకపోతే మరణంలో ఉన్నాము. మరణంలో నుంచి మనం జీవంలోకి రావాలంటే మరలా మనకి ప్రేమ అవసరమైందని చెప్పి ఇక్కడ మనకి యోహాను గారు రాస్తున్నారు అనే విషయాలు ఇవాళ మనం నేర్చుకున్నాము. సంవత్సరాలు అయిపోయినాయి, ఇవాళ కొత్త సంవత్సరం. అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచి అయినా ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఏం చేసుకోవాలంటే మనలో మనం స్వపక్ష చేసుకోవాలి. సాధారణంగా సంఘం అన్న తర్వాత ఎక్కడైనా కొన్ని బలం కలిగిన అంశాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. ప్రతి సంఘంలో అంత స్ట్రాంగ్గా ఉండాలి అని ఎక్కడ నేను చెప్పట్లేదు. బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఇప్పుడు బలహీనత కలిగినప్పుడు ఏమన్నాడు? మారు మనసు కలిగి తెలుసుకొని మరలా మొదటి క్రియలు చేస్తే నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్టేజ్లో ఉన్నాం అని చెప్పి మనం స్వపరీక్ష చేసుకొని, ఒకవేళ మనం ప్రేమ కలిగి ఉండే విషయంలో మనం పరిపక్వత చెందకుండా మనం ఏం చేయాలంటే ఆ ప్రేమను వృద్ధి చేసుకోవాలి. మొట్టమొదటి జరిగిన హత్య బైబిల్ కయ్యను ఎవరు చంపాడు? హేబేలుని చంపాడు. ఇక్కడ యోహాను గారు రాస్తూ మనం కయ్యను వంటి వారమే ఉండరాదు అన్నాడు. కయ్యనికి ప్రేమకి లింక్ పెట్టాడు. కయ్యను ఎందుకు చంపాడు ఆయన్ని? ఆయన ఇచ్చే అర్పణలు బాగున్నాయి, ఈయన ఇచ్చే అర్పణలు లేవు అని చెప్పి దేవుడు హృదయాన్ని కొలిచాడు. కాబట్టి ఆయన అర్పణలు అంగీకరిస్తున్నాడు, ఆయన అంగీకరించట్లేదు అని చెప్పి ఆయన చంపేశాడు. ద్వేషంతో చంపేశాడు. అంటే ద్వేషం ఉందంటే ఆయనలో ఏమి లేదు, ప్రేమ లేదు. కయ్యేను లాంటి వారు మనం ఉండొద్దు అన్నాడు. అంటే మనం ద్వేషం కలిగి ఉన్న మనలో ఏమి లేదు అన్నాడు, ప్రేమ లేదు. అన్నింటినీ సహించేది ఏంటంటే ప్రేమ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో నిలిచేది ఏంటి? ప్రేమ. అంటే ఇప్పుడు ఎఫెసీ సంఘానికి రాసిన అన్ని సంఘాలకు మనం ఇప్పుడు దాన్ని చదువుకొని నేర్చుకుంటున్నాం. సంఘం చచ్చిపోయేలాగా లేకపోతే పేరుకే సంఘం ఉండేలాగా ఉండకూడదు. సంఘంలో తరతరాలు ఉండేలాగా మనం ఆ మాట చదువుకుని ముగించుకోదు. ఎఫెసీలు రాసినటువంటి మొదటి పత్రిక, ఎఫెసీలు రాసిన పత్రిక 3:20 చదువు. 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నింటికంటేను ఊహించువాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఎన్ని అంటున్నాడు? తరతరాలు. ఎక్కడ? సంఘాలు. ఇప్పుడు ఎఫెసీలో ఏమైపోయింది? ప్రేమ లేకపోతే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ప్రేమ లేకపోతే ఎక్కడ ఉన్నట్టు? మరణంలో ఉన్నట్టు. మరలా జీవించడానికి ఇంకో ఛాన్స్ ఇస్తా అంటున్నాడు. కానీ సంఘంలో ప్రేమ ఎప్పుడు? తరతరాలు క్రీస్తు ద్వారా మహిమ పొందాలని చెప్తున్నాడు అనమాట. అంటే తరతరాలు ఇక్కడ నుంచి మనం ప్రేమ కలిగి ఉండేటువంటి సంఘంగా, దేవుని మహిమపరిచే సంఘంగా మనం ఉండాలి. ఇంతకే అసలు ప్రేమ ఎందుకు తగ్గిపోద్ది? ఎలా తగ్గిపోద్ది? ప్రేమ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి? మొదట ఉన్నటువంటి ఉత్సాహం, మొదట క్రీస్తు మీద చూపినటువంటి ప్రేమ, సంఘం యొక్క సహవాసం మెల్లమెల్లగా ఏమైపోద్ది అంటే తగ్గిపోద్ది. దానికి యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుడు చేత ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం అంటే ఏదో పెద్దది కాదు, ఒక క్రమాన్ని పాటించకపోవటం వల్ల ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. రేపు పొద్దున అంటారు అక్రమం చేయవారులాగా అంటాడు యేసుక్రీస్తు వారి టైం వచ్చినప్పుడు. ఏమంటాడు? మేము ఈ నామం అది చేసాం, ఇది చేసామంటే ఒక్కటే అంటాడు, అక్రమం చేయవారులాగా పోండి. అంటే అక్రమం ఎక్కడ తీసుకెళ్తుంది? ప్రేమ తగ్గిపోవడానికి కారణమైపోతుంది. సో మనం ఏం చేయాలంటే సంఘంలో అందరూ క్రమంగా నడుచుకోవాలి. సంఘంలో అందరికీ బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ కూర్చునే వాళ్ళకే బాధ్యతలు కాదు, ఎవరి బాధ్యతలకు ఉన్నాయి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, చదవగలిగే వాళ్ళు చదవాలి, పరిచయం చేసేవాళ్ళు చేయాలి, ఊడ్చేవాళ్ళు ఓడవాలి, చాపలేసేవాళ్ళు చేయాలి, బోధించేవాళ్ళు బోధించాలి, పాటలు పాడేవాళ్ళు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం చొప్పున ఉన్నాయి. మన సామర్థ్యం చొప్పున చేయడానికి కొన్ని కృపావరాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఉపయోగించుకుంటూ చేస్తే సంఘం ఎలా ఉంటుంది? క్షేమంగా అభివృద్ధి చెందుద్ది. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ప్రాముఖ్యంగా సంఘం క్షేమంగా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఎఫెసీ పత్రిక గురించి ప్రభువైన యేసుక్రీస్తు యోహాను ద్వారా కలిగించినటువంటి మాటలు మనం తీసుకొని ఈ పత్రిక ఎఫెసీ సంఘాన్ని మనం మాదిరిగా తీసుకొని అక్కడ నుండి హెచ్చరికను మనం తీసుకొని మనం ఏం చేసుకోవాలంటే ప్రేమ ద్వారా సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరు మనం ఎఫెసీ సంఘానికి లాగా ప్రేమలో పడిపోయినట్టు మనం కూడా అలాగా పడిపోకూడదు. ప్రేమ ఏంది మనం విస్తరించాలని మాట ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాల ద్వారా ఇక నుంచి మనం ఏం చేసుకోవాలంటే
కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పాను నేను. ఎవరికి వాళ్ళు మనం సొపాక్స్ చేసుకుంటే మనలో తగ్గులే ఉన్నాయి, హెచ్చులే ఉన్నాయి మనం చూసుకుని ఒకవేళ మన ప్రేమలో పడిపోతున్న విషయాలు మనకు గుర్తులేనట్లయితే మనం వెంటనే మారు మనసు పొంది మళ్ళీ ప్రతిఫలం మళ్ళీ ఏం చేయాలంటే మనం మొదట చేస్తే క్రియ చేసుకుంటూ మనం ఫలితంగా ఏం చేయాలంటే నిత్య జీవన స్వతంత్రించే దిశగా మనం ప్రేమను ఫలింపజేసేలాగా సంఘంలో ఉండాలని చెప్పి మనం చేస్తూ మనందరం అలాగుంటే సంఘం క్షేమంగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ ఉన్నటువంటి సంఘం అనేకులకి మాదిరిగా ఉండేలాగా కనపడుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకున్నాను. మరి మీరు ఎలా విన్నారో నాకు అర్థం కాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని సోదరులకు అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు. సరే, చాలా సంతోషం అండి. సహోదరుడు రాంబాబు గారు సంఘంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏ విధముగా ప్రేమ కలిగి ఉండాలి అనే విషయాన్ని సాదృశ్యముగా ఎఫ్సీల్ సంఘాన్ని గురించి యోహాను గారు రాసిన ఆ సంఘం గురించి మనకు ఒకసారి చాలా స్పష్టముగా రాంబాబు గారు ప్రేమ గురించి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడిన బిడ్డలు, సంఘములో చేర్చబడిన బిడ్డలు ఏ విధముగా ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టముగా ఎఫ్సీల్ సంఘంలో ఉన్న విషయాన్ని మనకి హెచ్చరిస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. సహోదరులకి మాట్లాడుకున్న సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. కాబట్టి 2026 సంవత్సరంలో మనం ప్రవేశించాము కాబట్టి మనమందరూ కుమారుని యొక్క జ్ఞాన విషయంలో, తన దేవుని యొక్క కుమారుని యొక్క విషయంలో జ్ఞానముగా ఆలోచించి మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ విశ్వాసం ఒకటే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఒకటే కానీ సంఘములో ఉన్న బిడ్డలందరూ పరిపర విధాల విశ్వాసం ఉండకూడదు. ఆ విధముగా పరిపర విధాల విశ్వాసం ఉంటే ఆ సంఘము ఏమిటంటే ఏమి కోల్పోతుంది? ఇప్పుడే చెప్పారు సహోదరులు. ఏమి కోల్పోతుంది? ప్రేమ కోల్పోతుంది. ఆ ప్రేమ కోల్పోతే మనము కోల్పోతాము. విశ్వాసం ఒక్కటే లేకపోతే మనం ఏమి కోల్పోతామంటే ప్రేమ కోల్పోతాము. ఆ ప్రేమ కోల్పోయినప్పుడు మనమేమి కోల్పోతాము? ఇంకా చదివించారు కదా యోహాను, అసలు ప్రేమ లేనివాడు మరణంలోనికి వెళ్ళిపోతాడు. అంటే ఆ నిత్య జీవాన్ని మనము కోల్పోతాము. తన దేవుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆ నిత్య జీవాన్ని మనం కోల్పోతాం. కాబట్టి 2020 సంవత్సరంలో దేవుడు మనం ఆస్వాదించి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని సంతోషముగా 2020 సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. కాబట్టి సంఘంలో ఉన్న విశ్వాసాలందరూ ఒకవేళ ప్రేమ లేకపోతే, విశ్వాసం ఒకటి లేకపోతే, యేసుక్రీస్తు దేవుని గురించి జ్ఞానములో సంపూర్ణముగా దేవుడు ఏదైతే యేసుక్రీస్తుని గురించి చెప్పాడో అది లేకపోతే ఒకసారి మరలా పరిశీలించుకొని మీ మొదటి స్థితి ఏంటో అనేది ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ప్రేమలో మారుమనసు పొంది మరలా మారుమనసు పొందమన్నాడు. మరలా మారుమనసు పొంది ఆ యొక్క నిత్య జీవానికి వారసులు అవ్వాలని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుని చిత్తానుసారంగా యేసుక్రీస్తు తన దేవుని మహింపరచండి. తప్పనిసరిగా తరతరాలు గతించిపోతూ ఉంటాయి. మన తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, వారి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, రేపొద్దున మనం కూడా వెళ్ళిపోతాం. మనం కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు, మన ఆత్మ శాశ్వతం. కాబట్టి దాన్ని నిశ్చయం పొందడానికి ఈ లోకంలో ప్రయాసపడదాం. ఆ విధముగా సంఘ క్షేమాభివృద్ధికి, కుటుంబ క్షేమాభివృద్ధికి, అదే విధముగా ప్రతి ఒక్కరూ ప్రేమ, సమాధానము, సంతోషము కలిగి మనం జీవించాలని 2026 సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినము ప్రతి ఒక్కరు ఉదయం స్థిరపరచాలి. అందరికీ ధన్యవాదాలు, అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఆరాధన బాబుగా ప్రభు యొక్క శరీరం కోసం, రక్తం కోసము మన మధ్యన సోదరుడు ఆనందం వచ్చి ఈ కార్యక్రమం అవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం.
ఇందులో ఒక వాతావరణం మనము ప్రతి ఆదివారం కూడా ఒక లీటర్ ద్రాక్ష రసం చేయాల్సింది. ఎందుకు చేస్తున్నామో మనం తెలుసుకొని చేయాలి. ఇది ఆచారబద్ధంగా మనం చేయట్లేదు. ఎందుకు పిలుస్తున్నాం అంటే దానికి కారణం ఒకటే 4-5 ఉన్నాయి కదా, ఒకటినే పిలిచి అందరూ చేయాల్సింది. దానికి కారణం ఉంది. ఊరట చేయట్లేదు. ఒకటి తీసుకొని ఏం చేస్తామంటే దానికి కారణం చాలా ప్రాముఖ్యమైన సంగతిలో. మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో మీతో ఎప్పుడు మాట్లాడతామని అదే ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం. ఏమి ప్రేమ అని చెప్తారు కదా, ఎందుకు ఒకటే తలవాటు తెచ్చుకొని పూజించుకోవచ్చు కదా అమ్మా. తలవాటు చేసుకొని వచ్చి అందరూ పూజించుకోవచ్చు. మరి ఏది ఒకటే చేస్తున్నారు అందరూ. మనంతా ఒకటే చెప్పడం కోసం అయింది. మనంతా ఒకటే, మనంతా కలిసి ఉదాహరణ చేయాల్సిన కోసమే చెప్తాను. ప్రేమ అదే ప్రేమ ఏంటంటే అది ఎక్కడున్న అసలు ప్రేమ అంటే ఇంత సహోదరు చెప్పారు కానీ దానికి ఏమవుతుంది ఒకటే మాట నేను గురించే చెప్తున్నాను. నేను పక్కకి చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ప్రియులారా, మనము ఒకరికొకరు ప్రేమిస్తున్నాం. ఎందుకు ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమ ఎక్కడ నుండి కలిగింది? ప్రేమ నీ దగ్గర నా దగ్గర నుండి వచ్చేది కాదు. ఎవరి దగ్గర వచ్చింది? దేవుడు ప్రేమిస్తున్నా. దేవుడు ప్రేమించే చేస్తా. దేవుడు ప్రేమిస్తాడా? మీరు చూసారా? ఎప్పుడు చూసారు? ఎలా చూసారు? దేవుడు ప్రేమిస్తాడా? ఎప్పుడైనా చూసారా? వాక్యం అక్కడే ఉంటుంది. మనం జాగ్రత్తగా చదవాలి, నిదానంగా చదవాలి, ఒక్కొక్క మాట చదవాలి. అదే 4వ అధ్యాయం ఏమన్నాడంటే 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించుకొని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఎందులో ప్రేమ ఉంది? ఇందులో ప్రేమ. మనం దేవుడు ప్రేమించామని కాదు. ఆయన ఎంత మంచివాడు అంటే మనం ప్రేమించుకొని ఆయన మనం ప్రేమిస్తాం. అందులో ప్రేమ ఉంది. ఆ పాపాలు ప్రాయశ్చిత్తం కొరకు తన కుమారుని బలించాడు. ఆ కుమారుడు కూడా ఆ తండ్రిలాగే బ్రతికాడు. తండ్రి ఏ విధంగా కోరుకున్నాడు? తన సహోదరులను అందరినీ ప్రేమించి ఎందుకు సిలువేయబడ్డాడు? అందరిని ప్రేమించాడు. అందుకని అందరి కోసం చనిపోయాడు. ఇదేంటో నాకు మా ఇష్టమైన కోరదు. అదే అదే మొదటి 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణమును పెట్టబోతుమే ఉన్నాం. ఇందులో చేయాల్సిన ప్రతి వారు కూడా మీరు చేయాల్సిన గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ప్రాణాన్ని పెట్టబోతులై ఉన్నారు. ఎవరి కోసం? ఆ సహోదరు కోసం. అలాంటి ఆలోచన ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చిందనుకోండి, ఆ సహోదరుని కాపాడుకోవాలి, వాడి కోసమే ప్రాణాన్ని పెట్టాలని చెప్పి వచ్చిందనుకోండి, ఏమి సహోదరుని ఏమీడు చేయరు, సహోదరుని ప్రేమిస్తారు. దీనికోసం ఇదంతా మనం చేసేది అంతే అన్నమాట. కాబట్టి మనం దీంతో చేయాల్సిన అంటే ఇది ఆచారం కాదు, ఇది ఆదివారం వస్తుందని కాదు, దీని వెనకాల ఒక ఆలోచన మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దీనికోసం ప్రార్థన చేసుకొని మనం ఇందులో చేయాల్సాం. పరిశుద్ధ సర్వసమాన తండ్రికి ఘనమైన మనకు చూస్తాను. తండ్రి మమ్మల్ని ప్రేమించారు. ఆ తండ్రి ప్రేమ నీ మూలంగా కలుగుతుంది. ఆయన ఆ దేవా మమ్మల్ని ప్రేమించి మేము మిమ్మల్ని ప్రేమించమని కాదు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఆయన
మా పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటానికి నీ కుమారుడు పంపించారు. ఆయన్ని మా తండ్రి తన రక్తాన్ని మన ఆయన తన శరీరాన్ని కాల్చి మా తండ్రి ఆయన రక్తాన్ని కాల్చి ఆయన శరీరం నలగొట్టుబట్టి మన ఆయన సమాధానం పరుచుకొని తండ్రి మన ఆయన నీ ప్రేమను కనపరిచారు. ఇంటి ప్రేమ ఎంత గొప్పది మా తండ్రి, స్తోత్ర. ఈ ప్రేమను గుర్తెరిగిన మేము కూడా ప్రేమించ బదులమై ఉన్నామని మా తండ్రి ఒక రొట్టెను మా తండ్రి ఆయన చనిపోయిన విధానాన్ని ఆయన మా కోసం చేసిన త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటూ దానికోసము ప్రయాసపడుతూ ఆయన ద్వారా వచ్చి ఆయన విజయాన్ని పొందుకోవాలని మా తండ్రి ప్రతి వారం ఇలా చేస్తానికి మాకు సహాయం చేయండి. మేము కూడా మా సహోదరుని ప్రేమించే మంచి మనుషులు మాకు దయచేయండి. ఆయన నీలో నుంచి ఉంటాను ప్రోత్సహించమని మా తండ్రి ఆయన ఇందులో చేవేస్తాను. మేము అయోగ్యులుగా చేవేస్తే మా తండ్రి రోగులను బలహీనము నొప్పించి వారు ఉంటాం మా నాయన. కాబట్టి మా తండ్రి మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ప్రోత్సహించండి. మీరు మాకు సహాయం చేస్తారని మా తండ్రి మా ప్రభు పర్యాంత వరకు దీన్ని కొనసాగించడానికి మీరే మాకు సహాయం చేస్తారని దృష్టి సోదరులు పడుకోకుండా మమ్మల్ని తప్పించి కాపాడి సంరక్షించమని మరొకసారి మీరు తెలుసుకుంటూ ఈ చిన్న మనలోని మా ప్రభును ఈ ప్రియకుమారుడు లోకరక్షకుడని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించుకుందాం మా పరమ తండ్రి. ఆమేన్.